గాంధీ భవన్లో మంత్రి పొన్నం మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆర్టీసీ కార్మికులైన డ్రైవర్లు, క్లీనర్లతో పాటుగా సిబ్బంది అందరికీ కూడా సహకారంతో ఈరోజు దిగ్విజయంగా 250 కోట్ల వైపు పరిగెడుతూ ఉన్నది మహిళల యొక్క ప్రయాణ సంఖ్య. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రయాణం ఉచితంగా కలుగజేసిన తర్వాత అవసరానికి అనుగుణంగా నూతన బస్సులు కొనుగోలు చేయడము, అదేవిధంగా నూతన ఉద్యోగాలను నియామకం చేయడము, ఉద్యోగుల యొక్క సమస్యలు, వారికి ఉన్నటువంటి అసహనాన్ని తొలగించే విధంగా వారి యొక్క సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేటువంటి విధంగా ముందుకు పోతున్న సందర్భంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి 3 ఎజెండా ప్రయాణికుల సౌకర్యం, కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఈ 3 ప్రధాన అంశాలను ఎజెండాగా చేసుకుని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ కేబినెట్ కార్మికులకు సంక్షేమానికి సంబంధించి, ఆర్టీసీ ప్రయోజనాలకు సంబంధించినటువంటి సంస్థ యొక్క పరిరక్షణకు సంబంధించి, ప్రయాణికుల సౌకర్యానికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకునే సందర్భంగా హైదరాబాద్ నగరంలో PM E-డ్రైవ్ కింద ఇచ్చినటువంటి స్కీమ్లో భాగంగా 2800 EV బస్సులు వస్తున్నటువంటి పరిస్థితుల్లో నూతనంగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేటువంటి సంబంధించిన అంశం మీద చాలా కాలం మేము వచ్చిన 2 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా హైదరాబాద్ సిటీలో ₹1 ఆటానా పైసలు కూడా ఛార్జ్ పెంచని పరిస్థితుల్లో పాత బకాయిలను అనేకంగా ఈవెన్ PF డిపాజిట్స్తో సహా కార్మికులకు సంబంధించిన సొమ్మును కూడా అప్పు చేసినటువంటి పరిస్థితుల నుంచి బయటపడి వాళ్లకు PRCలు ఇస్తూ, బాండ్స్ పేమెంట్ చేస్తూ అన్ని రకాల వాళ్ళకి సౌకర్యాలు కలిగజేసే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి సందర్భంగా కొంత హైదరాబాద్ సంబంధించి అది కూడా ఫస్ట్ స్టేజ్ వరకు ఎటువంటి కిరాయి కానీ ఎక్కడ ఒక 90 పైసా తేడా లేకుండా స్టేజ్ 1 తర్వాత స్టేజ్ 2 తర్వాత కొంత అమౌంట్ పెంచినటువంటి మాట. దాన్ని టీఆర్ఎస్ పార్టీ ఆర్టీసీని గుడి లింగాన్ని మింగినట్టుగా ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆర్టీసీ సంస్థను ప్రైవేట్ చేస్తామనేటువంటి దూరదృష్టితోటి ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్డ్ను ఎంఈడీగా నియమించుకొని 10 సంవత్సరాల ఒక కొత్త బస్సు కానీ ఒక కొత్త నియామకం కానీ ఆర్టీసీ సంక్షేమం కొరకు కూడా ఒక మాట చేయకుండా ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గించి ఇవాళ మీరు ఆర్టీసీ గురించి ముసలికన్నీరు కాల్చి రేపు చెలో బస్సు భవన్ పెట్టినారు. అడుగుతారు, ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికుల స్థితి, ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి, వాళ్ళ మీద మీరు పెట్టిన కేసులు, అన్నమో రామచంద్రాన్ని 65 రోజులు సమ్మె చేస్తే పట్టించుకున్నటువంటి విధానం, ఆనాడు ఉన్నటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్ చౌహాన్ గారు ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా చెప్పి ఆర్టీసీ కార్మికులకు నష్టం చేస్తే బాగుండదని అనేక సందర్భాల్లో చెప్పినటువంటి సేమ్ కేసీఆర్ గారు స్టేట్మెంట్ సాక్ష్యం ఉంటే ఆనాడు కూడా వీళ్ళు అనేకమైన ఛార్జీలను పెంపు చేసినటువంటి పాత ఇవన్నీ ఉంటే ఇవాళ పెద్ద మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ మీద ఆర్టీసీని ప్రజలను దోపిడీ చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీరు ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. హైదరాబాద్ జంట నగరాల ప్రజలు విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు ఆర్టీసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ మీద రాబోయే 2800 EV బస్సులకు సంబంధించి ఒక ఛార్జింగ్ స్టేషన్లను బస్ డిపోలు ఏర్పాటు చేయడం, దీని మీద రాతాంతం చేస్తారు. ఇప్పుడు 500 JBM 500 ఎలక్ట్రాన్కి సంబంధించిన EV బస్సుల అగ్రిమెంట్ అప్పుడే జరిగింది. దాని ప్రకారంగా కొన్ని బస్ స్టాండ్లల్లో, బస్ డిపోలలో EV స్టేషన్లు ఏర్పాటు చేస్తుంటే అయ్యో ఎటు పోతుందని మాట్లాడుతూ ఉన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టీసీ కొత్త బస్సులు కొంటూనే ప్రయాణికుల సంఖ్య లక్షల సంఖ్యలో పెరిగినటువంటి పరిస్థితులలో, ఆక్యుపెన్సీ రేటు పెరిగిన పరిస్థితులలో పబ్లిక్ డిమాండ్ ఇవ్వాలి. ఎమ్మెల్యేస్ గతంలో బస్సు ఏమని అడిగే పరిస్థితి లేకుండా ఇవాళ ఆర్టీసీ బస్సులు ఏమని డిమాండ్ చేస్తున్న పరిస్థితులలో పాడుగొని పేరు బస్టాండ్లకు సంబంధించి ఇప్పటికే గతంలో 200 కోట్లు, మళ్ళా నిన్న
ఒక వారం 15 రోజుల కింద 100 కోట్ల పైన మరి నిధులు కేటాయించి బస్టాండ్లతో సహా అన్నింటినీ పునర్వ్యవస్థీకరించే సందర్భంగా జరుగుతున్నటువంటి పరిణామం తప్ప ప్రజల మీద భారం మోపాలని కాదు. దీన్ని టీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా చేస్తుంది. ఆలోచన చేయాలి. ఇటువంటి యొక్క ప్రజల యొక్క దృష్టి మరల్చడానికి ఇటువంటి ఆలోచన చేస్తున్న తప్ప ఇంకొకటి కాదు. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ సంక్షేమం అనేటువంటి ప్రధానమైనటువంటి